వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నా అన్వేష్ ఎక్కడుంటారనేది కొందరికి అనుమానం. అయితే నా అన్వేష్ అనే వ్యక్తి ఏపీలోని విశాఖ జిల్లా సమీపంలో ఉన్న భీమిలి తగరపు వలస వద్ద ఉంటారు. ఇతను రాయిపాలెం అనే గ్రామంలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇటీవల కాలంలోనే ఈ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే మనకి ఉన్న సమాచారం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓ 2 రోజుల క్రితమే కంబోడియా నుంచి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారు లేరు. ఇంటికి తాళం వేస్తుంది. మనం స్థానికుల నుంచి తెలుసుకున్న సమాచారం బట్టి అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద మాత్రం కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే నేరుగా విన్నప్పటికి కూడా అన్వేష్ లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తొలిదశ నుంచి కూడా భారతీయులు ఇటు సీతాదేవిని, ద్రౌపదిని గౌరవించే పరిస్థితి. ఇప్పుడు కూడా భారతీయ మహిళలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంటారు. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆమె కూడా అడవులకు వెళ్ళింది. ఒక రకంగా భర్తతో పాటు కష్టాలు సుఖాలను కూడా అనుభవించే ప్రవర్తన భారతీయ మహిళల్లో ఉంటుందన్నది భారతీయ మహిళలే కాకుండా ఈ సాంప్రదాయంగా కూడా అందరి విశ్వాసం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే నిన్న మొన్నటి వరకు అన్వేష్ ఒక క్రేజీగా ఈ ప్రాంతం అంటే మనం చూడొచ్చు అత్యంత మారుమూల ప్రాంతం, ఒక సందుల్లో ఉన్న ప్రాంతంలోంచి అతను దేశ విదేశాల్లో ఒక యూట్యూబర్గా ఎదగడం పట్ల ప్రజల్లో కొంతవరకు మంచి అభిప్రాయం నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే అతను ఇటు ద్రౌపదిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, నా పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురాను, ఇండియాకి తీసుకురాను అట్లాంటి వ్యాఖ్యలు అన్వేష్ చేయడం పట్ల ఇప్పటికే నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చూసుకుంటే ఆయన తాలూకా యూట్యూబ్ని కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది. ఆదర్శ మహిళలుగా భావించి వారిని ఆదర్శంగా తీసుకునే పరిస్థితిలో ఉన్న వారి పట్ల కామెంట్ చేయడం పట్ల తీవ్రంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.